మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో నాంపల్లి మండలానికి పలు గ్రామాల ప్రజలకు సుమారు 800 మందికి పైగా కంటి పరీక్ష నిర్వహించారు. వారిలో కంటి శస్త్రచికిత్స కొరకు ఎంపికైన వారిని 200 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేసి మంగళవారం 2 బస్సులలో నాంపల్లి మండల కేంద్రానికి చేర్చారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో నాంపల్లి మండలానికి పలు గ్రామాల ప్రజలకు సుమారు 800 పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి శస్త్రచికిత్స కొరకు ఎంపికైన వారిని 200 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేసి మంగళవారం 2 బస్సులలో నాంపల్లి మండల కేంద్రానికి చేర్చారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవలకు ఆకర్షితులై ఆయన ఆదేశాల మేరకు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేరుగా ఆసుపత్రికి వెళ్లి కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారిని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు. అంతేకాకుండా మంగళవారం శస్త్రచికిత్స అనంతరం మండల కేంద్రానికి వచ్చిన వారికి భోజన సౌకర్యం కల్పించి వారి స్వగ్రామాలకు పంపించారు. అదేవిధంగా వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్పొరేటర్ స్థాయిలో వైద్యం చేయించి ఇంటికి సురక్షితంగా చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, మండల యూత్ అధ్యక్షులు నేతల కొండల్, పలు గ్రామాల నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా రాజగోపాల్ సార్ పుణ్యమే తల్లి. అంటే పెద్ద హాస్పిటల్ అన్నిటికన్నా పెద్దది. ఆయన అడిగి ఎట్లా ఉందో మంచిగానే ఉందా? నొప్పి ఇట్లా ఏమన్నా అనిపిస్తుందా? రాత్రి నొప్పి అనిపించింది కానీ మంచిగా ఉంది. గోలు ఇచ్చింది. నీకు కళ్ళు కానొస్తు లేవని ఇక్కడ తీసుకొచ్చి టెస్ట్ చేయించాను. ఆపరేషన్ చేపిస్తే మంచిగా కనబడుతుంది. ఎందుకు మొత్తం 21వ తారీఖు నాడు మనం మీ నాంపల్లికి వచ్చి తీసుకుపోతాం. ఇవాళ నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు ఆపరేషన్ చేయాలి కానీ ఇవాళ కాదు, ఇవాళ 55 మంది తీసుకుపోతాం. ఇవాళ 2 బస్సులు వచ్చినాయి. బస్సులో ఒక్కొక్క బస్సులో 55 మంది, 10 మంది పోతాం. మళ్ళీ మీకు మిగతా 21వ తారీఖు నాడంటే ఇంకా 5 రోజులు అయినాక ఉగాది 15 2 రోజులకు నాంపల్లికి 2 బస్సులు వస్తాయి. మళ్ళీ ఆ రోజు మిమ్మల్ని తీసుకుపోతాం. గవర్నమెంట్ బస్ చెప్పి రమ్మని అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ నాంపల్లి గవర్నమెంట్ పికప్ చేసుకున్నాం. హాస్పిటల్ నుండి హాస్పిటల్ బస్ వస్తుంది. నాంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు 23వ తారీఖు నాడు పొద్దుగల హైదరాబాద్ అక్కడ డాక్టర్ చూపించి మిషన్ మీద చెక్ చేస్తారు. సార్
తినవడం